హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ భాస్కర్ ఎంటర్టైన్మెంట్. ఈ వీడియోలో నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, ఎందుకు ఇంగ్లీష్లో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు? వై పీపుల్ ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రీలీ, ఫ్లూయెంట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఒకటి గమనించాను. ఏంటంటే, యాక్చువల్గా ఇంగ్లీష్ అనేది మన లాంగ్వేజ్ కాదు. వీఆర్ నాట్ ద నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం మన భాష మాట్లాడతాం. మన భాష తెలుగు భాష. మన భాష తెలుగు భాష కాబట్టి మన మైండ్ సెట్ కూడా, మన మైండ్లో సెంటెన్సెస్ ఫామ్ అయ్యేటప్పుడు, మనం తెలుగు సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు మన మైండ్లోనే ప్రీఫిక్స్ అయిపోతాయి ఆ సెంటెన్సెస్ ఫార్మేషన్ మొత్తం కూడా. అదీగాక మనం మదర్ టంగ్ చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడి మన మైండ్లోనే, బ్రెయిన్లోనే ఆ తెలుగు లాంగ్వేజ్ అనేది మొత్తం కూడా ఉంటుంది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఇంగ్లీషు ఎప్పుడైతే మాట్లాడటానికి ట్రై చేస్తామో మన తెలుగు లాంగ్వేజ్ ఇంటర్ఫియర్ అవుతుంది. సో అప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది తెలుగు సెంటెన్స్ స్ట్రక్చర్కి చాలా డిఫరెంట్గా ఉండిద్ది. ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తామో తెలుగు సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మధ్యలో వచ్చేస్తుంది. అప్పుడు ఇంగ్లీష్ అనేది సెంటెన్స్ ఫార్మేషన్ కంప్లీట్గా మన మైండ్లో ఫామ్ అవ్వదు. సో ముందు మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయడం కన్నా కూడా ఫస్ట్ మన భాష, మన తెలుగు భాష, తెలుగు భాషలో ఒక సెంటెన్స్ మనం మాట్లాడినప్పుడు ఆ సెంటెన్స్ ఫార్మేషను, సెంటెన్స్ స్ట్రక్చర్ ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఇంగ్లీష్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. తెలుగు సెంటెన్స్ ఒక తెలుగు సెంటెన్స్ తీసుకుంటాను. అదేంటంటే, రాముడు రావణుడిని చంపాడు. మనం ఒక్కసారి కనుక ఈ తెలుగు సెంటెన్స్ రాముడు రావణుడిని చంపాడు, ఈ తెలుగు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఒక్కసారి గమనిస్తే, రాముడు సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్త, రావణుడిని అంటే ఆబ్జెక్ట్ తెలుగులో కర్మ, చంపాడు వెర్బ్ అంటే క్రియ. సో టోటల్గా తెలుగు సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రూ ట్రాన్స్లేషన్ చేద్దాము. అలా చేసినప్పుడు ఎలా ఉంటుందో చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఆ తెలుగు సెంటెన్స్ చూద్దాం. రాముడు రావణుడిని చంపాడు. ఇప్పుడు ట్రూ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో, రామ రావణ కిల్డ్. చూసారా ఎంత అది ఇంప్రాపర్గా, కరెక్ట్గా ఇంగ్లీష్ సెంటెన్స్ కరెక్ట్గా అయితే రాలేదు. ఇలా ఎందుకు జరిగింది అంటే నేను చెప్తాను వినండి. తెలుగు లాంగ్వేజ్లో తెలుగు సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఇంగ్లీషు సెంటెన్స్ స్ట్రక్చర్కి కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. తెలుగు లాంగ్వేజ్లో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్ స్ట్రక్చర్కి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ముందుకు వచ్చేసింది. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు కరెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏంటంటే, రామ కిల్డ్ రావణ. సో అందరూ ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలి అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ మీద కంపల్సరీగా, తప్పనిసరిగా ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు కొన్ని పాయింట్స్ రిపీట్ చేస్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్. తెలుగులో సబ్జెక్ట్ అంటే మీ అందరికీ తెలుసు కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ, వెర్బ్ అంటే క్రియ. సో ఈ మూడిటి మీదే మనం అనేది ఇంగ్లీష్ అనేది మనకి ఆధారపడి ఉండిద్ది. అలాగే తెలుగు కూడా. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఏంటంటే, ఇంగ్లీష్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ అంటే ఇంగ్లీష్ అనేది మదర్ టంగ్ అని, సపోజ్ ఇంగ్లాండ్ వాళ్ళు కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికా వాళ్ళు కానీ, ఇంగ్లీష్ అనేది వాళ్ళకి మదర్ టంగ్. వాళ్ళు వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి కానీ ఇక్కడికి వచ్చి తెలుగు మాట్లాడాలి, లేకపోతే తెలుగు నేర్చుకోవాలి అంటే మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తామో వాళ్ళు కూడా అవే మిస్టేక్స్ చేస్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బేసిక్ పాయింట్ అంటే ఇదే చిన్న ట్రిక్ అనమాట, చిన్నది. ఇదొక్కటి తెలుసుకుంటే మనం అంతా కూడా ఇది ఈజీగా మనం అంటే ఇదొక్కటి తెలుసుకుంటే ఏదో మనం ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడేస్తామని కాదు. కానీ ఈ పాయింట్ వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. ఆ పాయింట్ ఏంటంటే, ఇంగ్లీషు సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది
సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. వేరాజ్ అలాగే మన తెలుగు సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. సో ఇలా మీరు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్స్ అనేవి తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడి అందరి మన్ననలు పొందుతారు. సో ఇప్పటి వరకు నేను వీడియోలో చెప్పినవి మీకు చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని పాయింట్స్తో మీకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కొంచెం ఈజీ చేయడానికి నేను ట్రై చేస్తాను. అంతవరకు బై బాయ్ అండ్ టేక్ కేర్.